అయితే భలే అనిపించింది. మనకు ఎలాగో ఐడియా ఉంది కదా అసలు ఎంత కాస్ట్ ఉందో చూద్దామని చూస్తే అన్నీ 5000, 3000, 6000, 7000 అంటే డెకరేషన్ అది చేస్తే బాగుంటాయి కదా. మట్టి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. గాజు ఐటెం కానించి, ప్లాస్టిక్ ఐటెం కానించి అసలు ఒక్కటి కాదు, మనం ఒక రోజంతా అక్కడ పట్టేసేటట్టే ఉంది చూస్తూ ఉంటే. 2000, 3000 ఉన్నాయి, 3000 ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. ఇంకా జర్నీ అయితే అండి చాలా స్లోగా వెళ్తుందన్నమాట. అంటే చంటిబాబు అది ఉన్నాడు కదా అని చెప్పేసి తమ్ముడైతే బాగా స్లోగా తీసుకెళ్తున్నాడు. 5 ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళం ట్రాఫిక్లో ఉండిపోయి 9:30 అయిపోయిందన్నమాట. ఇంకా అసలు మామూలుగా కాదన్నమాట ట్రాఫిక్ అయితేని. కరెక్ట్గా సన్సెట్ అవుతుంది. నిజంగా రియల్లీ ఎంత బాగుందంటే అది షూట్ చేద్దాం అనుకునే లోపల మాకు సెల్ తీసుకుని అప్పటికి ఐడియా లేదు, అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంకా సరే మొత్తం మీద రీచ్ అయిపోయాం. 9:30 అయిపోయింది ఇంటికి వెళ్ళేటప్పటికి. మల్లాడైతే చిన్న షాపింగ్ ఉందన్నమాట. అందుకని మేము హైదరాబాద్లో స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. ఇక్కడైతే మంచిగా గిఫ్ట్ ఐటెం తీసుకుందామని అనుకుంటున్నాము. కానీ అన్నీ చూస్తున్నామాట. నేను రావడం ఇది ఇంకో దుక్కుకి వెళ్ళాను. ఇంకోసారి తమ్ముడు ఇంకో షాప్కి తీసుకెళ్ళాడు, ఈసారి ఇక్కడికి తీసుకొచ్చాడు. సరే బాగున్నాయి, కొత్తగా అనిపించినాయి, అన్ని వెరైటీస్ ఇక్కడే ఉన్నాయి. అంటే ఒక దుక్కుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు ఈ వీడియోలో వస్తాయన్నమాట. డబ్బాలు కానించి గిఫ్ట్ ఐటెం పెట్టడానికి బాగానే ఉంటుంది. ఈ ప్లాస్టిక్, ఈ గాజు ఐటము మన వల్ల కాదు అనుకుంటే స్టీల్ బెస్ట్ అనుకుంటే కనుక స్టీల్కి కూడా చక్కగా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. డబ్బాల్లోనే చాలా రకాలు ఉన్నాయి. కాస్ట్ కూడా అలాగే ఉంది, పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. ఇంకో విషయం ఏంటంటే నాకు తర్వాత తెలిసింది, మనకి ఇంట్లో ఇప్పుడు మేమైతే అనుకోండి పల్లెటూరులో కొంచెం సీమండి సామాన్లు ఏమైనా కొంచెం పాత పడిన సామాన్లు లాంటివి వేస్ట్ ఏమైనా పనికి మనం యూజ్ చేయట్లేదు అనుకున్న సామాన్లు మార్చి కొత్త ఐటెం తెచ్చుకుంటూ ఉంటాం, సేవండి కానీ స్టీల్ కానీ. ఆ ఆప్షన్ ఇక్కడ కూడా ఉందంట. అంటే వీళ్ళు తీసుకుంటారంట. నాకు అది తెలీదు. అంటే మనకి అక్కడి నుంచి ఇక్కడికి అసలు ఈ షాప్కి వెళ్తామని ఐడియా కూడా లేదన్నమాట. అప్పటికప్పుడు ఆలోచించుకొని వెళ్ళామన్నమాట చూద్దామని ఇదంతా ఒకసారి. ఇంకా ఇక్కడైతే స్టీల్ గిన్నెలు మాట డబ్బలు 1500 ఎంతో పడుతున్నాయి. స్టీల్ గిన్నెలు కింద రాగి కింద వచ్చి అవి ఫస్ట్ బాగానే ఉంటాయి, పొయ్యి మీద వాడగా నల్లగా అయిపోతూ ఉంటాయి. ఆ మెరుపు అనిపించదు, మరి రాగి కోటింగ్ ఏమో మరేది. కానీ బాగున్నాయి, వెడల్పుగా ఉన్నాయి గిన్నెలు. అంటే ఇప్పుడు సేవండి కన్నా మళ్ళీ స్టీల్ మీద పడుతున్నాం కదా, కొంచెం స్టీల్ పర్వాలేదు అని. అంటే కొందరేమో సేవండి కూడా అంతేం డేంజర్ కాదు అని కూడా చెప్తున్నారు. ఏది మనం కరెక్ట్గా అంటే ఆలోచించలేకపోతున్నమాట. అవి ఉన్నాయి కూడా తీయట్లేదు, కొన్ని అయ్యి ఉంచుతున్నాము, కొన్ని తప్పవులేండి, పెద్ద ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ పోన్లే. ఇంకా స్టీల్ ఐటమ్స్లో ప్లేట్లు, భోజనం ప్లేట్లు ఎన్ని రకాలండి. బాక్సుల్లో తప్పడుగా అంటే ఎక్కువ పట్టకుండా రైస్ అలామాట. హారిక ఏమో వాళ్ళ మావయ్యని అడిగిందన్నమాట, లంచ్ బాక్స్ మిస్ అయింది స్టీల్ బాక్స్ మాది. సరే దానికి చిన్న బాక్స్ కావాలంటుంది, ఇంట్లో ఉన్న బాక్సులు నచ్చట్లేదు, కొత్త బాక్స్ చూసింది అంతే. వాళ్ళ మావయ్యని అడిగింది వాళ్ళ అత్తయ్యని, తీసుకోమంటే తీసుకుందన్నమాట, చిన్న బాక్స్ తీసుకుంది తను కూడాని. అలాగే ప్లేట్లు తీసుకోవాలనుకున్నాము, ప్లేట్లు తీసుకున్నాము. ఇంకా ఇక్కడ అన్నీ ఏంటంటే గిఫ్ట్ ఐటమ్ ఫంక్షన్స్కి, మెచ్యూర్ ఫంక్షన్స్కి అది మాకైతే ఇటు సైడు ఏదో ఒక గిఫ్ట్ ఐటమ్ ఇస్తూ ఉంటాం, మ్యారేజ్లు అది కూడా. అలా కూడా కొనుక్కోవడానికి పర్చేస్ చేయడానికి చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే లేదు, మనం అడగాలి. షాప్కి వెళ్ళామంటే మనకి ఇటు సైడ్ ఏంటి ఏం వెరైటీస్ ఉన్నాయండి చూపించాలి అని చెప్పేసి అడుగుతాం, మనం చూపించండి అని. ఇక్కడ ఏంటంటే మనకే ఐడియా, అంటే ఇక్కడ ఇది ఉంది, ఈ గిఫ్ట్ ఉంది, ఇంత కాస్ట్ ఉంది, ఇన్ని పీసెస్కి అయితే ఇంత పర్సంటేజ్ పడుతుందన్నమాట, తగ్గిస్తున్నారండి. ఎక్కువ పీసెస్ తీసుకున్నాం అనుకోండి దాని మీద మళ్ళీ అంటే ఆ సాల్తీ మీద ఉన్న రేట్ కన్నా డిస్కౌంట్ ఉంది. అది కూడా బాగానే అనిపించింది. A to Z అన్నీ ఉన్నాయి. కొత్తగా సంసారం చేసుకునే వాళ్ళకి చక్కగా వేరే సామానం పెడతారు కదా. మెయిన్ నేనేంటంటే ఇది వేరే సెక్షన్ అన్న, స్టీల్ ఆపోజిట్లో ఉందన్నమాట. అదే మొత్తం అంతా ఒక దుక్కునే. అయితే భలే అనిపించింది. మనకు ఎలాగో ఐడియా ఉంది కదా అసలు ఎంత కాస్ట్ ఉందో చూద్దామని చూస్తే అన్నీ 5000, 3000, 6000, 7000 అంటే వాటి ఒక స్ట్రాంగ్ని బట్టి కాస్ట్ అనేది ఉంది. సరే ఒక ఐడియా ఉంటుంది మనకు కూడా అని చెప్పేసి నేను కూడా ఇక్కడ ఒక ట్యూబ్ అయితే చూశానండి. ఇంకెక్కడైతే టీ గ్లాసులు అది నాకు భలే నచ్చినాయి మాట, ఇత్తడమాట అవి క్యారేజ్ అదిని. ఇదిగోండి రకాలైతే కొత్తగా అంటే రకాలు ఎక్కువ ఉన్నాయి, వెరైటీస్ పంచిపెట్టుకోవడానికి అది బాగుంటాయి. ఇవైతే సాల్ట్ వేసుకునేవి. ఇవన్నీ ఇంకా రాగివి. నేనైతే వీటి కోసం చూస్తున్నాను ఈ టైప్లో తీసుకుందామని. కానీ ఇక్కడ కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి, 6000 అలా ఉన్నాయి. 2000, 3000 ఉన్నాయి, 3000 ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి.
ఇది కూడా రాగ్ ఐటమే కానీ 5000 ఉన్నది, 5330 రూపీస్ ఉంది. బాగున్నాయి. మెయిన్ నేను ఎందుకు వచ్చానండి, చిన్న షాపింగ్ అని వచ్చాము. సరే ఎప్పటి నుంచో ఇది తీసుకునే ఐడియా ఉంది. ఇదైతే 3000 పడుతుంది, లీటర్ కన్నా తక్కువ పడతాయేమో నీళ్ళు. ట్రేలు అయితే బాగున్నాయి. ఇవి వుడెన్ ట్రేలు అనుకుంటాను. ఇది కూడా బాగుంది. ట్రైలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా అదేంటో మీకు తెలుసు కదా, గాజు ఐటమ్ చూస్తే చాలు, నేను అస్సలు ఇంకా అలా చూస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు ఏమీ తీసుకోను నేను, ఎందుకంటే ఇంకా నేను షాపింగ్కి మామూలుగా అంటే నేను ఫిల్టర్ తీసుకుందాం అనుకున్నాను. చూద్దాం రేట్ అని, ఆన్లైన్లోకి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. గిఫ్ట్ ఐటమ్ కానీ వచ్చాం, గిఫ్ట్ ఐటమ్ తీసేసుకున్నాము. ఇక్కడ చూపిస్తాను. ఇది బ్రాస్ తెలియట్లేదు, ఇతర ఐటమేనా ఇది? ఇత్తడే, కొంచెం ఇత్తడే అనుకుంటా. ఎంత ఉన్నాయంటే ఈ సెట్టింగ్ ప్లేట్ సెట్స్ మాట. ఇవి తాగడానికి మాట ఇలాగా, లేదంటే ఫ్లవర్ వాజులకి అనుకుంటా. ఇంకా అవి నాకు ఇత్తడా లేకపోతే ఐరన్ మీద ఇత్తడి కోటింగ్ అలా అనుకున్నాను, కానీ అవి ఇత్తడేలేండి, ఇత్తడి సెట్సే. అంటే లంచ్కి కంచం, అంటే ఇప్పుడు ఇత్తడి గిన్నెలు కంచాలు అంటే ఇటు సైడ్ కన్నా మహారాష్ట్ర అటు సైడ్ చూస్తూ ఉంటాం, లేదంటే రెస్టారెంట్లో దాబా స్టైల్లో అందులో పెడుతూ ఉంటారు కదా, చూస్తూ ఉంటాం కదా. ఆ గ్లాసులు అవి చూసేటప్పటికి నాకు వెలే నవ్వు అనిపించింది. అంత గ్లాస్తో తాగుతారా అని, లేకపోతే నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా, లేకపోతే అది ఏ ఫ్లవర్ వాజ్లా అని అనుకున్నాను. ఇంకా కుండలో కూడా ఫిల్టర్స్ అయితే చాలా బాగున్నాయండి డెకరేషన్గా. అంటే నేనైతే చూడడం కొంచెం నాకు నచ్చుతాయి అన్నమాట అలాంటి ఐటమ్స్, కొంచెం కలర్గా మంచి డెకరేషన్ అది చేస్తే బాగుంటాయి కదా. మట్టి కూడా ఉన్నాయన్నమాట అక్కడ, గాజు ఐటెం కానించి ప్లాస్టిక్ ఐటెం కానించి అస్సలు ఒక్కటి కాదు. మనం ఒక రోజంతా అక్కడ పట్టేసేటట్టే ఉంది చూస్తూ ఉంటే. ఇంకా అయిపోయిందండి షాపింగ్, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీకు తెలుసు కదా, తమ్ముడు వాళ్ళ బాబుని తీసుకొచ్చాము హైదరాబాద్. అయితే ఇంకొచ్చేసారు అనమాట సిసింద్రి, వాడితోటే షాపింగ్ అంతా చేస్తున్నాము. హడావడిగా ఉంది. బయలుదేరిపోతాం. బాగున్నాయి. బాగుంది. బిల్లు ఏం చేస్తున్నావు? ఇందుకు ఇవి ఏంటి? సాస్ వేసుకునే బాటిల్స్, సాస్ వేసుకునే బాటిల్స్. ఇవి కూడా అంతే కదా, సాల్ట్. అసలు తీసే ఐడియా అయితే లేదండి నాకు వీడియో అయితే, కానీ చూసాక బాగుంది అనిపించింది. సరే తీద్దాం, మన వాళ్ళందరూ చూస్తారు అని చెప్పేసి అని చిన్న వీడియో అయితే తీసాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి. నేను ఉండలేదన్నమాట హైదరాబాద్లో, ఎక్కువ రోజులు లేను. నాకు ఇక్కడ ఇంటి దగ్గర పని అది ఉండడం వల్ల, వర్క్ ఉండడం వల్ల ఇంకొచ్చేసాను అనమాట. కానీ ఈసారి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. మళ్ళీ వెళ్ళాలి కూడా నేను హైదరాబాదు. ఇదండి ఈరోజు అయితేనే ఏదో నాకు నచ్చింది, నాకు బాగుంది అనిపించింది, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా నేను చూపిస్తున్నాను, అది ప్లాస్టిక్ అన్నమాట, కానీ వుడ్లో బాగుంది.